బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్తో పాటు సెక్స్ రాకెట్ కూడా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి మోడల్స్ని తీసుకొచ్చి సెక్స్ కార్యకలాపాలు నిర్వహించినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అక్షరాల 2 లక్షల రూపాయలు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జిఆర్ ఫామ్ హౌస్లో ఈ పార్టీ జరిగింది. ఈ ఫామ్ హౌస్ హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డి అనే ఒక బిజినెస్ మ్యాన్ది అన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం ఈ పార్టీకి 200 మంది వచ్చినట్లుగా తెలుస్తుంది. అందరి దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. 5గురిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. పార్టీ నిర్వహించిన వాసు యొక్క క్రిమినల్ హిస్టరీ కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు. ఈ వాసుకి ఏపీ పోలీసులతో సంబంధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు అలాగే సినీ తారలు ఈ పార్టీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బెంగళూరు పోలీసులు అలాగే పోలీస్ కమిషనర్ ఈ విషయాలు ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్ ఏదైతే ఉందో ఆ పాస్ ఉన్న కారు కూడా దొరకడం జరిగింది. ఇది రాజకీయ కోణంగా కూడా హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యే హస్తం ఉందని అందరూ బయట చర్చించుకుంటున్నారు. దీనికి ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. ఆ కారు స్టిక్కర్ నాది కాదు, అది 2023లోనే ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పి సమాధానం ఇవ్వడం జరిగింది. ఒక 70 మంది యువకులు హైదరాబాద్ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఫ్లైట్లో ఈ పార్టీ కోసం వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే బ్లడ్ శాంపుల్స్ పోలీసులు తీసుకోవడం జరిగింది. భారీ ఎత్తున MDM కొకైన్ అలాగే పట్టుకోవడం జరిగింది. మరి చూడాలి ఇంకా ఈ పార్టీలో ఎంతమంది హస్తం ఉందో, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వేచి చూడాలి.